హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిస్ బ్యూటీ లైబ్రరీ. ఈ వీడియోలో నేను ఒక మంచి డీ ట్యాన్ ప్యాక్ని మీతో షేర్ చేస్తాను. అసలే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మన స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది. సో ఆ ట్యాన్ని పోగొట్టుకోవడానికి ఒక చిన్న స్టెప్ నేను ఇందులో షేర్ చేస్తాను. ఈ ప్యాక్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అందరికీ ఈజీగా అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అనమాట. సో తప్పకుండా అందరు ట్రై చేయండి. ఈ వీడియోలో నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మీ ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయొచ్చు. ఇంకా వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే ఇందులో నేను 2 స్టెప్స్ మీతో షేర్ చేస్తాను. బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ కానీ లేకపోతే షుగర్ పౌడర్ని కానీ తీసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, ఎనీ బ్రాండ్లో కాఫీ పౌడర్ అనేది తీసుకోండి. అదేవిధంగా అందులోనే 1/2 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఏదైనా ఆయిల్ లైక్ ఆలివ్ ఆయిల్ కానీ, పారాచూట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా సరే కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా. మనకి ఒక మంచి స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ స్క్రబ్బర్ని మనం యూస్ చేసే ముందు ఖచ్చితంగా మనము నీట్గా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ స్క్రబ్ని మనము స్లోగా సర్క్యులర్ మోషన్లో మనం రబ్ చేసుకుంటూ మనం మొత్తం అప్లై చేసుకోవాలి ఫేస్కి, అదేవిధంగా నెక్కి. మన బాడీ పార్ట్స్ సన్కి ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతాయో అక్కడే మనకి ట్యాన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మెయిన్గా మనకి ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్కి ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు, అదేవిధంగా లెగ్స్కి కూడా అనమాట. సో ఈ ప్యాక్ని మనము సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ దాకా, లేదంటే ఒక 5 to 8 మినిట్స్ వరకు ఈ స్క్రబ్తో మనము నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ అంటే హడావిడిగా కాకుండా స్లోగా సర్క్యులర్ మోషన్లో చాలా స్లో స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనము ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. మెయిన్గా ఈ ప్యాక్ వల్ల మనకి బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ మ్యాక్సిమం రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో కొంచెం మన నోస్ పైన కానీ లేకపోతే చిన్ కింద కానీ ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్ తర్వాత వైట్ హెడ్స్ అబ్జర్వ్ చేస్తామో అక్కడ కొంచెం ఎక్కువసేపు మనం స్క్రబ్ చేసుకున్నట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇందులో యాడ్ చేసిన కాఫీ పౌడర్, అదేవిధంగా షుగర్ కానీ లేకపోతే హనీ కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉండదన్నమాట. అండ్ ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ వల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోయి లోపల పోర్స్లో ఉన్న డర్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది. స్లోగా ఈ స్క్రబ్ని మనము అప్లై చేసుకున్న తర్వాత ఆ విధంగా మనము ఒక 5 మినిట్స్ అనేది స్కిన్ పైన మనం వదిలేయాలి. 5 మినిట్స్ వదిలేసిన తర్వాత మన స్కిన్ అనేది కొంచెం టైట్గా, తర్వాత ఆ ప్యాక్ అనేది లోపలికి బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. కొంచెం డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని మళ్ళీ సేమ్ సర్క్యులర్ మోషన్లో ఆ ప్యాక్ని అనేది మనం వాటర్ యూస్ చేసి మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనేది మనం ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఇంకా సెకండ్ స్టెప్లోకి వెళ్తే ఈ సెకండ్ స్టెప్లో ఒక బౌల్ తీసుకొని అందులో 1 to 1.5 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్, ఏదైనా సరే మనం వంట చేసుకునేది కానీ లేకపోతే కస్తూరి టర్మరిక్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా హనీని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఒక థిక్ లేయర్ లాగా ఈ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల మనకి మన స్కిన్ పైన మంచి న్యాచురల్ గ్లో అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మంచి మాయిశ్చర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల. సో థిక్ లేయర్ లాగా మొత్తం అప్లై చేసుకొని ఆ విధంగా మనము ఒక 5 to 10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఈ ప్యాక్ వల్ల మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట, స్లోగా లైటన్ అవుతాయి. సో రెగ్యులర్గా ఈ ప్యాక్ అనేది మనం ట్రై చేయడం వల్ల మన ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లోగా కనిపిస్తుంది, అదేవిధంగా స్మూత్గా కనిపిస్తుంది మన స్కిన్ అనేది. ఈ ప్యాక్ని మనము రెగ్యులర్ ప్రాసెస్లో మనం ట్రై చేసినట్లయితే మన టోటల్గా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. మన స్కిన్ అనేది న్యాచురల్ గ్లోగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. Thank you so much for watching this video. See you in the next one.